అంటే ఇండస్ట్రీ కళ్యాణ్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది? మీరు అత్యంత సన్నిహితులు. మేము కళ్యాణ్ గారికి సన్నిహితులు అంటున్నారు కదండి, మరి మా సపోర్ట్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా, దాని గురించి స్పెసిఫిక్గా చెప్పేది ఎలా ఉంటుంది అంటే సినిమా ద్వారా ప్రచారం చేయడం ఒక ఎత్తు, మీరు నేరుగా వెళ్ళి ఈరోజు వరుణ్ తేజ్ గారు వెళ్ళారు, మీరు మీ గ్యాంగ్ అంతా వెళ్ళి కళ్యాణ్ గారికి ఏ విధంగా అండగా నిలవబోతున్నారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, మరి అలాంటి గోదావరి జిల్లాల్లో నిలబెట్టుకోవడానికి మీ గ్యాంగ్తో ఎలా వెళ్ళబోతున్నారు అనేది అట్లాంటి ఏమి లేవండి. మీ అందరిలో ఇప్పుడు ఇక్కడున్న జనాభా అందరిలో ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా మే 12 కల్లా ఆంధ్ర చేరి 13వ తారీఖు ఓటేసి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేస్తే అదే కళ్యాణ్ గారికి మీరు చేసే సేవ. వంశీ గారు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ స్ట్రగుల్ అవుతున్నారు డేట్లు ఫిక్స్ చేసుకోవడానికి. మీరేమో మొన్న సమ్మర్లో ఫస్ట్ డేటు, ఇప్పుడు ఎలక్షన్స్ అవగానే ఫస్ట్ డేట్లు మాత్రం చాలా ఫాస్ట్గా షార్ప్గా పట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు సమ్మర్ ఫస్ట్ డేట్ అంటే యాక్చువల్లీ మనకి టిల్లు డిలే అయింది. డిలే అవడం వలన అది మనం సమ్మర్ ఫస్ట్ సినిమా వచ్చాం. ఇది కూడా మీకు కూడా తెలుసు కదా, 2 డేట్లు ఆల్రెడీ అనుకున్నాము, అనుకోకుండా డిలే అయింది. ఈ ఎలక్షన్స్ వల్ల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఎలక్షన్స్ అయిన ఫస్ట్ వీక్ ఫస్ట్ సినిమాగా ఇద్దామని ప్లాన్డ్గా అలా హోల్డ్ చేసాం. ఏ కారణమైనా మంచి డేట్లు పట్టేస్తున్నారు. ఓన్లీ నువ్వు కుదిరితే ఈ సినిమా కూడా మీరు అన్నట్టు టిల్లు లాగా అయితే మీ అందరికి పెద్ద పార్టీ ఇస్తాం. ఓకే. వంశీ గారు మొన్న కళ్యాణ్ గారు అఫిడవిట్ వేశారు, అందులో ఒక 6.35 crores పర్సనల్ లోన్ ఇచ్చినట్టుగా మీ సంస్థ నుంచి ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారి సినిమాకి ఏదో అది నేను కదండి, మా బాబాయ్ ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియదు, అడిగి చెప్తా. వంశీ గారు ఇక్కడ వంశీ గారు